అప్పుల మీద ఎలక్షన్ ముందు ఒక రకం, ఎలక్షన్ అయిన తర్వాత ఇంకో రకంగా మాట్లాడటం అనేది రాజకీయ పార్టీలకి అలవాటు అయిపోయినట్లుంది. రైట్, ఇప్పుడు అదే వీడియో మొత్తం ప్లే చేస్తే కూడా బాగుండేది. ఇంకొంచెం ప్లే చేపి రాదు ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు స్పష్టతనిచ్చారు. గతంలో చేసినటువంటి అప్పులకి మేము కట్టినటువంటిదే ఎక్కువ, మేము తీసుకొచ్చినటువంటిది తక్కువ, తద్వారా అప్పుల భారాన్ని మేము తగ్గిస్తున్నటువంటిది చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. అది తర్వాత భాగంలో ఉంది, ఎందుకంటే మనం అక్కడికే పెట్టినాం కాబట్టి మనం జనాలకు అదేపోతుంది. సో నేను అనేటటువంటిది ఏంటంటే, ఒక్క నిమిషం, వీళ్ళ వాదనలో, బీఆర్ఎస్ పార్టీ వాదనలో అప్పులే లేవు, కాంగ్రెస్ పార్టీ అన్ని తప్పులు చెప్తుంది, అప్పులు అంత లేనే లేవు, కాళేశ్వరంకి అంత కాలేదు, ఇంకొకటి ఇంత కాలేదు, 7 లక్షల, ఒక్క నిమిషం, 7 లక్షల కోట్ల రూపాయల అప్పు మేము ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా మేము చెప్తే కాదు అని చెప్పి, కాదు కక్కసం అని చెప్పి అబద్ధం అని అన్నారు కదా. మరి చలో ఇప్పుడు కూడా అబద్ధం అంటున్నావు కదా, మరి టీఏలు డిఏలు ఆయాలు ఎందుకు పెండింగ్ పెట్టినావు, ఫీజు రియంబర్స్మెంట్లు ఆయాలు ఎందుకు పెట్టినావు, అసలు అవన్నీ ఎందుకు సార్? 1వ తారీఖు జీతం ఇవ్వలేనటువంటి పరిస్థితికి ఆర్థిక కుంగుబాటుతనానికి ఎవరు దారి తీసుకొని వచ్చిండు? నిజంగానే నువ్వు అప్పులు చేయకుండా అంత బాగానే ఉంటుంటే పెండింగ్ ఓడి పెట్టిండు. ఈ రోజు ఇవన్నీ కూడా వాళ్ళని అడుగుదాం. నువ్వు ప్రజల ముందుకు మీరైనా నేను ఏమైనా పోయినాం, 6 గ్యారంటీలు నేను ఇలా ఇలా ఇస్తా, 4,000 పింఛన్ అప్పులు చేయను కూడా చెప్పినట్టున్నారు, అప్పులు చేయను అన్న. నువ్వు వచ్చిన సంవత్సరంలో 1,58,000 కోట్లు అప్పు చేసినావు. నేను 10 ఏళ్లలో చేసిన దానికి నువ్వు ప్రజలు తీర్పిచ్చారు, కానీ నువ్వు వచ్చి చెప్పిన వాటిలలో ఏమి అమలు చేసినావు ఇప్పుడు ప్రజలు చెప్పాలి. నీకు మంచి మ్యాండేటరీగా అధికారం ఇచ్చారు, ప్రజలు పరిపాలించమని చెప్పారు, సేవ చేయమని చెప్పారు. ఏం చేస్తున్నారు? 4,000 పింఛన్ తీసుకోవా రేపటి నుంచి అని చెప్పిండు. 2 లక్షల రుణమాఫీ చేసుకోమన్నాడు. రైతు బంధు 5,000 కాదు 7,000. తులం బంగారం సార్, ఏ సాక్షి మైకి పట్టుకుని ఏ ఊళ్ళైనా పోదాం సార్, తులం బంగారం ఏ చెల్లకైనా వచ్చిందంటే మేమేమంటారు సార్, ఇక స్కూటీలు ఇస్తామని చెప్తారు సార్. ఇప్పటికైనా మీరు ఏమంటారు అంటే, మీరు చేసేది ఏదో చెప్పండి ప్రజలకు, మీరు చేసింది అమలు చేసుకోండి. ఇప్పుడు 2014 మేనిఫెస్టో వాళ్ళది తీసుకుందాం. మరి ఆ రోజు కూడా మేనిఫెస్టోలో వాళ్ళు అన్ని పెట్టారు, ఇంటికి ఒక ఉద్యోగం కెంచి, దళితుని ముఖ్యమంత్రి కెంచి, దళితులకు 3 ఎకరాల కెంచి, అసలు రుణమాఫీలు ఏకదాటిగా చేసేటటువంటి కాడికెంచి, కొలువుల జాతర కెంచి, కృష్ణా గోదావరి జిల్లాలో వాటాల పంచాయత్ దాకా అన్ని చెప్పుకుంటూ వేస్తారు. ఇవన్నీ పక్కకు వస్తే ఆకాశ హార్యాలు ఏవి, మూసీ నది చుట్టూ ఆకాశ హార్యాలు చేతోడు తీసుకొని తాగేటట్టు తయారు చేస్తానటువంటి పర్యావరణ పరిరక్షణ దాకా ఏం చేశారు ఒకటి తెలంగాణ, హైదరాబాద్. నేను ఒకటి చెప్తా సార్, నేను ఒకటి చెప్తా. మమ్మల్ని మేనిఫెస్టో నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ చరిత్ర 2014 మేము కూడా మొదలు పెడతాం సార్. అట్లా కాదు, మీరు చెప్పే దాంట్లో నైతికంగా కరెక్ట్ కాదు. వాళ్ళు ఓడిపోయారు కదా. అరే 2వ టర్మ్ వచ్చింది కదా, 2వ టర్మ్ వచ్చింది కదా, మీరు ఆగురి సామ్యమని పాటించండి. మేము ఒకటే చెప్తున్నాం, ఈ పాపంలో ప్రజలు లేరు, ప్రతిపక్ష పార్టీలో 100 రోజులు నువ్వే పెట్టుకున్నావు డెడ్ లైన్. 100 రోజులు కాదు, అవకాశం ఉన్న కాడ 48 గంటలలో మా పథకాలను మేము ఇంప్లిమెంట్ చేసినాం. లేకపోతే ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలు అయినా, లేకపోతే ఇలా కంచెలు గుల్లగొట్టుడైనా. నేను ఎప్పుడు ఒకటి చెబుతుంటా, ఏపీలో చంద్రబాబు గారి ప్రభుత్వం అంటే ఇక్కడ కొద్దిగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కొద్దిగా బెటర్. ఎందుకు? కొన్ని హామీలను అమలు చేశారు, అక్కడ అసలు హామీలు అమలు చేయకపోగా ఎదురుదాడి కొన్నిట్లయితే సార్ మేము అర్థం అన్ని అమలు చేయలేదు కదా. చెప్పింది 150 పైన చదువు అంటే ఇప్పుడు 150 పైన అట్లా నిజంగా ఉంటే గ్రేట్. నిజంగానే అయినాయి కాబట్టి మహేష్ గారు హైదరాబాద్ నుంచి